హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మేము గులాబ్ జామున్ చేస్తున్నాం అనమాట. సో మీకు నానంటే అలవాటు ఉందా గులాబ్ జామున్ పిండి తిని అన్నట్టు నాకు. ఎస్, మీకు కూడా ఎంతమందికి నాలంటే గులాబ్ జామున్ తినే హ్యాబిట్ ఉంటే కామెంట్ చేయండి గాయ్స్. స్నాక్స్కి మా అమ్మ వేస్తుంది, దాని తర్వాత తిన్నాక టిఫిన్ తిన్నాక కూడా మేము తింటాము. డెజర్ట్ లాగా ఉంటుంది. ఒక బాల్ది ఆ లోపల అక్కడ ఆయిల్ హీట్ అవుతుంది. చాలట్లేదా చెయ్యి? బాల్స్ చేసుకోవాలి గాయస్. ఫస్ట్ మీరు ఇక్కడ బాల్ తీసుకొని పైన చిమ్ని ఆన్ చేసాం గాయస్. ఎందుకంటే ఇట్లాంటి ఆయిల్ వేసి అంటే గులాబ్ జామున్ కానీ పూరి కానీ అట్లా ఆయిల్తో వేసేవి ఏమైనా పొగ వస్తుంది కదా, ఆ చిమ్ని ఇది చేస్తుంది. అందుకని చిమ్ని ఆన్ చేసాం. ఈ లోపల అక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడేమో ఆయిల్ హీట్ అవుతుంది ఒక పక్కన. మా మమ్మీ అక్కడ టెస్ట్ చేస్తుంది ఒకటేసి. దాని తర్వాత పక్కన ఇక్కడ చేస్తుంది గులాబ్ జామున్ బాల్స్ అయితే మొత్తం చేసేసింది. ఈ గిన్నె కూడా మేము తినేస్తాం. ఇవ్వండి, అంతా మంచి తుడుచుకొని తింటాం రైస్. బికాస్ ఇక గులాబ్ జామున్ తినే కంటే పిండి తింటామే ఎక్కువ ఇష్టం మాకు. మళ్ళీ దాన్ని కరెక్ట్గా నీట్గా షేప్ చేసి ఆయిల్ వేస్తుంది మా మమ్మీ. బాల్ చేసి ఆయిల్ వేస్తుంది. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేసరికి మా మమ్మీ చెప్తుంది గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేసరికి తీయాలి. గోల్డెన్ బ్రౌన్ రావాలి, ఇప్పుడే తీసి పక్కన పెట్టుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అంటే మరీ బ్లాక్ కలర్ లా ఉంటుంది గైస్, నార్మల్ ఉండాలి. అప్పటికప్పుడు మా పిల్లలు స్నాక్స్ అంటే చపాతీ పిండి తింటాను, రొట్టెలు గులాబ్ జామున్ పిండి చేసేస్తున్నాను ఇష్టంగా. మీరైతే జస్ట్ 5 minutesలో చేసేస్తాను. కొంచెం గట్టిగా చెప్తే ఎవరికైనా వినిపిస్తుంది గైస్. మా అమ్మ చెప్తుంది యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ నైట్ ఆలు పరోటా వేస్తుంది. నేను అన్నా ఎట్లా ఒట్టి పిండి కొంచెం ఒక చపాతీ వేసి అంటే చపాతీ అన్నీ వేసే కంటే గులాబ్ జామున్ చేయడం బెటర్ అని చెప్పింది. అందుకని అక్కడ పక్క గిడ అనిపిస్తుంది, మూత పెట్టి అదే చపాతీ. ఇదైతే 5 minutes అయిపోతుందంట మా మమ్మీ చెప్తుంది. నేను గట్టిగా చెప్తే మన సబ్స్క్రైబర్స్కి వినిపిస్తుంది. అది కలర్లో రాగా తీసేస్తే అదిగోండి ఆ కలర్లో రావాలి. మరి మాడిపోతే బాగుంటుంది. నేను మళ్ళీ రౌండ్ చేసుకుని బాగుంది ఆయిల్లో తెచ్చేస్తున్నాను. మా మమ్మీ మాట్లాడుతుంది నా బదులు. మా మమ్మీకి ఏంటంటే ఇక్కడ బాల్స్ అడ్డుకోబోతున్నాయి చూడండి, అందుకని మళ్ళీ ఒకసారి బాల్స్ వేసి ఆయిల్ వేస్తాం. మా అక్క కూడా కొంచెం పిండి ఇచ్చేసి వచ్చాయన్నమాట ఈ లోపల. అంటే చూసారా, మంచి దూరం నుంచి చూస్తుంటే చిట్టి పునుగుల్లాగా ఉన్నాయి. మెసేజ్ పెడుతుంది సీమా చిన్న చూడాలి.
ఇట్లా నీట్గా ఆయిల్ వేయాలి, మరి పైనుంచి ఎత్తేయకండి అంటే అట్లా స్లోగా వేయండి. ఒకేసారి మొత్తం వేసేయకండి గాయస్, చచ్చిపోతాయి, బాగా రావు కూడా. సో అందుకని ఒక 2-3 అట్లా వేయండి ఒక్కొక్క రౌండ్కి. ఆ 3 బాల్స్ మిగిలి ఉన్నాయి గాయస్, మనకి 3 బాల్స్ నూనెలో వేసేస్తుంది. నీట్గా ఇట్లా మినిట్స్లో అయిపోతుంది, అందుకనే మా మమ్మీ చేద్దామండి. సో దట్స్ వై వి కేమ్ టు కిచెన్ అండ్ వీఆర్ ఈటింగ్ దట్ గులాబ్ జామున్ పిండి. ఒక బాల్ బై మిస్టేక్ కింద పడిపోయింది. సరే, దీనికి ఒట్టి గులాబ్ జామున్ చేస్తే ఏం బాగుంటుంది గాయస్, అందుకనే ఒట్టి గులాబ్ జామున్ చేస్తే ఏముంటుంది, అందుకనే మా మమ్మీ ఇక్కడ తెలుసు ఐ నో దట్. అన్నిటి నీట్గా బాల్స్ చేసేసుకున్నాక పాకం రెడీ చేస్తుంది, అంటే షుగర్ వేసి వాటర్ వేసేస్తే అది అవుతుంది పాకం నీట్గా. అది ఏంటి వేసేస్తే గులాబ్ జామున్ రెడీ. ఎప్పుడు తిందామా అని చూస్తున్నట్టు షుగర్ వేసుకోవాలి. మీకు ఎంత షుగర్ అంటే అంత షుగర్ వేసుకోండి, మేమైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. షుగర్ క్వాంటిటీ వచ్చేసి ఎంత ఉంటుందంటే, కనీసం గైస్ మా మమ్మీ అక్కడ వాటర్ పెడుతుంది, చూపిస్తా. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి. ఓన్లీ ఇంత షుగర్ వేసింది మా మమ్మీ, హాఫ్ గ్లాస్ వాటర్ వేసింది. హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది మనకి. నీట్గా రావాలి బాల్స్. నెక్స్ట్ వీడియోలో గైస్ నేను హోమ్ టూర్ చేసి చూపిస్తాను మీకు. ఎప్పటి నుంచి అంటున్నా కానీ కుదరట్లేదు. నెక్స్ట్ వీడియోలో చేస్తాను హోమ్ టూరు. యాక్చువల్లీ ఏంటంటే చపాతీ చేయమన్నా, కానీ అందరికీ 2 వేస్తాను చపాతీలు, అది ఉండదు కొంచెం పిండి అని చెప్పింది. ఇంకా చేయమమ్మ అంటే ప్లీజ్ అంటే ఒప్పుకుంది. తర్వాత వంటింట్లోకి వచ్చి చూస్తే ఇవ్వండి గులాబ్ జామున్ మొదలు పెట్టింది. అది అన్నమాట సంగతి. ఇంకా చూపించడం మర్చిపోయాను కదా గైస్, చూపిస్తా ఇప్పుడే. సో గాయస్ అదేంటి అనుకుంటున్నారు కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. మేము కొత్త రీసెంట్గా ఉన్నది ఇదే మ్యాగ్నెట్. ఊటీకి వెళ్ళాము, అన్నిటికంటే ఇది ఒక్క మ్యాగ్నెటే కొంచెం బాగా అనిపించింది. బికాజ్ అన్నిట్లో అయితే ఓన్లీ సగం సగమే ఉంది, దీంట్లో అయితే అనుకో ఊటీ అనే పేరు వచ్చింది. టాయ్ ట్రైన్స్ వచ్చాయి, ఎలిఫెంట్స్ వచ్చాయి, మొత్తం టీ గార్డెన్, మనుషులు కూడా తిరుగుతున్నారు. సో అందుకనే ఇది తీసేసుకుందాము అనుకున్నా. ఫస్ట్ ఒక తీసుకున్నాము, కానీ అన్నిటికంటే బెస్ట్ ఇది నచ్చింది, ఎక్స్చేంజ్ తీసుకున్నాడు. ఒక్కొక్కటి మాకు 100 రూపీస్ పడింది అనమాట కాస్ట్, బట్ ఆల్సో బాగానే ఉంది. సో దట్ ఈస్ ద విషయం అనమాట. బట్ ఈ టాయ్ ట్రైన్ మేము ఎక్కలేదు, మిగతా అన్నిటిని కవర్ చేసేసినాము. సో టాయ్ ట్రైన్ ఎక్కలేదు, దట్స్ ఇట్. అండ్ ఈ లోపల మన గులాబ్ జామున్ సంగతి చూపించాలి, వచ్చేయండి చూద్దాం. చూడండి ఇట్లా నీట్గా పాకం అవుతూ ఉంది ఇక్కడ, ఈ విధంగా తిప్పుతూ ఉండండి, అంటే పాకం కొంచెం దగ్గరికి పడాలి. సో అది అన్నమాట సంగతి. అది పాకం కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు కలుద్దాం. ఓకే సో గైస్ మనం
ఆల్మోస్ట్ రెడీ అయింది. కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి, ఇక్కడ పెడితే కనిపిస్తుంది. సో ఆఫ్టర్ ఒక 2 minutes అయితే ఆఫ్ చేద్దాం అంటే ఇప్పుడే ఆఫ్ చేసేసింది మ్యామ్ మన మమ్మీ. ఇకండి ఇప్పుడు టేస్టింగ్ టైం. ఐఎమ్ సో ఎక్సైటింగ్. బాగుంది కదా, చూస్తుంటే క్రేవింగ్ వచ్చేస్తుంది. మీరే వండుకోండి వెంటనే కిచెన్లోకి వెళ్ళి. అంటే ఇప్పుడే కదా, మళ్ళీ మొత్తం మిక్స్ చేయకుండా మమ్మీ ఫస్ట్ కొంచెం చాలు అన్ని కాలుతుంది. బట్ ఆల్సో ఐ టేస్ట్. చూసారు కదా, బాగుంది కదా. సో గులాబ్ జామున్ ప్రిపేర్ చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు తింటాం, ఒక్కటే మిగిలింది. లోపల వెళ్ళి తీసుకుంటున్నాం. అయిపోయింది. టేస్ట్ చేసా, చాలా బాగుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys, see you in next video.